వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ఆంధ్రప్రదేశ్లో చర్చ్ ఫాదర్ ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయానికి ఆ ఫాదర్కి ఆర్ వాయిస్ తరపు నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు. గడప లోపల కులం, గడప దాటితే హిందువులం, సమాజంలోకి వచ్చేసరికి భారతీయులం. చాలామంది మన దేశాన్ని భిన్నత్వంలో ఏకత్వ దేశం అంటారు. కానీ నేనేమంటా అంటే మనందరం ఏకత్వంలో భిన్న భిన్నాలుగా బ్రతుకుతున్నాం, ఏకత్వంలో భిన్నత్వం కలిగిన దేశం అని చెప్తూ ఉంటాను. ఇప్పుడు ఆ పాస్టర్ని అంతగానం నువ్వు పొగడడానికి కారణం ఏంటక్క అంటే ఆగస్టు 15 అంటే రేపు 79వ స్వతంత్ర వేడుకలను మనందరం జరుపుకుంటున్నాం. ఈ నేపథ్యంలో ఘర్ ఘర్ తిరంగ్ అంటే ప్రతి ఇంటి మీద జాతీయ జెండాను ఎగరవేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో చర్చ్ ఫాదర్ ప్రతి చర్చ్ మీద కూడా జాతీయ జెండాను ఎగరవేయాలి, అలాగే యేసు ప్రభు బిడ్డలం, మేము యేసు ప్రభుని నమ్మిన వాళ్ళమని ఎవరైతే అనుకుంటారో, నిజమైన యేసు ప్రభు వారసులుగా ఎవరుంటారో వాళ్ళందరూ కూడా మీ ఇంటి మీద జాతీయ జెండాలను ఎగరవేయమని చెప్పారు. నిజంగా ఇది గొప్ప పరిణామం, అవునా కాదా? మీకేమనిపిస్తోంది? సరే, ఇది ఎక్కడ జరిగింది, ఏం జరిగింది అనేది తెలుసుకోవాలంటే నేను చెప్తాను, చూడండి. ఇది ఎక్కడ జరిగిందంటే ఆంధ్రప్రదేశ్లో జరిగింది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన జీసస్ బిలీవర్స్ అసోసియేషన్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ జోసెఫ్ మోసిగంటి గుంటూరు జిల్లాలోని చేబ్రోలులో ఒక ప్రకటన చేశారు. ఏమని అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అన్ని చర్చిల దగ్గర ఆగస్టు 15న జాతీయ జెండా ఎగరవేయాలి. యేసు ప్రభుని విశ్వసించే ప్రతి వారు గృహముల వద్ద కూడా జాతీయ జెండాలను ఎగరవేయాలని ప్రొఫెసర్ జోసెఫ్ బిషపులను, పాస్టర్లను, విశ్వాసులను కోరారు. జాతీయ జెండాలోని 3 రంగులు భారతదేశంలోని యూనిటీ ఇన్ డైవర్సిటీ, మత సామరస్యంని సూచిస్తూ ఉంటాయని, జాతీయ జెండాలో కాషాయ రంగు హైందత్వం అని, ఆకుపచ్చ ముస్లిం సమాజం అని, మహాత్మా గాంధీ సూచన మేరకు క్రైస్తవులు మరియు ఇతర మతాల వారికి గుర్తుగా తెలుపు రంగును జాతీయ జెండాలో ఉంచారని కోరగా, ఇదొక్కటి మాత్రం తప్పుగా చెప్పారు. అసలు ఆ చిహ్నాలు దేనికి, ఆ రంగులు వేడిని సూచిస్తాయనేది నేను వీడియో చివరిలో చెప్తాను. ఇక గాంధీ గారి సూచనల మేరకు మన ఆంధ్ర రాష్ట్రానికి చెందిన స్వతంత్ర సమరయోధులు పింగళి వెంకయ్య గారు జాతీయ పతాకాన్ని రూపొందన చేశారు. సాధారణంగా ఆగస్టు 15న దేశం కోసం, రాష్ట్రాల కోసం, నాయకుల కోసం, అధికారుల కోసం, ప్రజల కోసం క్రైస్తవ సమాజం ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేయబోయే ముందు కొంతమంది చర్చి దగ్గర జాతీయ జెండా ఎగరేస్తారు. రాష్ట్రంలో ఉన్న అన్ని చర్చిల దగ్గర కూడా జాతీయ జెండా ఎగరవేసి సన్మానించి దేశభక్తిని చాటండి, భారతదేశ పండుగ విజయవంతం అవుతుందని ప్రొఫెసర్ జోసెఫ్ క్రైస్తవ సమాజానికి సూచించారు. బా, ఎంత కడుపు నిండిపోతుందో నాకు ఇలాంటి వార్తలు చదువుతుంటే, ఏం తినకున్నా పర్లేదని. భారతదేశ పండుగ, చాలా హ్యాపీగా ఉంది. పాస్టర్లు అందరూ కూడా ఇట్లా పొద్దున్న లేస్తే హిందూ దేవి దేవతల్ని తిట్టకుండా దేశాన్ని ప్రేమించమని, భరతమాత అని పిలిస్తే అసలు ఏ ప్రాబ్లం ఉండదు. ఈ పాస్టర్ని మిగిలిన వాళ్ళంతా ఆదర్శంగా తీసుకోవాలని కోరుతున్నా. ఇందాక చెప్పా కదా, అంటే కాషాయం హిందుత్వాన్ని, ఆకుపచ్చ క్రైస్తవాన్ని, తెలుపు క్రిస్టియానిటీ మిగిలిన మతాల్ని చూపిస్తుందని అక్కడ పాస్టర్ గారు చెప్పారు. కానీ అది తప్పండి. మన జాతీయ పతాకంలో త్రివర్ణం, కేసరి రంగు అంటే ఆరెంజ్ ధైర్యాన్ని, త్యాగాన్ని చూపిస్తే, తెలుపు రంగు శాంతిని, సత్యాన్ని చూపిస్తుంది. మధ్యలో ఉన్న కింద ఉన్న ఆకుపచ్చ రంగు అభివృద్ధి, సమృద్ధిని చూపిస్తుంది. అది మతాలకు ప్రతీక కాదండి, దేశం యొక్క సౌభ్రాతత్వానికి ప్రతీక. ఆ ఒక్క విషయాన్ని కరెక్ట్ చేసుకోండి. అండ్ ఇలాగే మా మతం ఏదైనా మేమంతా భారతీయులం, భరతమాత అని పిలవడానికి, వందే మాతరం చెప్పడానికి ఏ మాత్రం సంకోచించం అని అంటే నిజంగా భారతీయురాలుగా గర్వపడతాను. అలాంటి రోజు రావాలి. ఇలాంటి వాళ్ళను ఖచ్చితంగా మిగిలిన వాళ్ళ ఆదర్శంగా తీసుకోవాలి. ఆ పాస్టర్ గారికి అంటే జాతీయ జెండాను ప్రతి చర్చి ముందు ఎగరవేయంటాం, ప్రతి ఇంటి మీద పెట్టమని చెప్పినందుకు ప్రత్యేకంగా ఆర్ వాయిస్ తరపు నుంచి ధన్యవాదాలు. అండ్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు, రోజు చెప్తూనే ఉన్నానండి, మళ్ళీ చెప్తున్నాను, ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీరు చేసే సబ్స్క్రిప్షన్ ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తుంది. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలా మీరు చేయడం ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి. కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా ప్రోత్సహించండి. మీరు చేసే సహాయంతో ఆర్ వాయిస్ ఇంకా ముందుకెళ్తుంది. సహాయం చేసి సపోర్ట్గా నిలుస్తారు అని ఆశిస్తున్నాం. సహాయం చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి, మీకు తోచిన సహాయాన్ని చేయొచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.